కరీంనగర్ జిల్లాను ఇప్పుడు ఓ కొత్త వ్యాధి వణికిస్తోంది. వర్షాలు పడితే చాలు జ్వరం, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు సెల్యులైటిస్ అనే వ్యాధి ప్రజలని భయభ్రాంతులకి గురిచేస్తోంది. గతంలో అక్కడక్కడ కనిపించే ఈ వ్యాధి కారణంగా ఇప్పుడు వందలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. సెల్యులైటిస్ వ్యాధిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శరీరానికి తగిలే గాయంతో పాటు దోమకాటును నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద ఇన్ఫెక్షన్ గా మారి కాళ్లు, చేతులు వాచిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు ముందు జాగ్రత్తగా వైద్య సేవలు అందుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాచిన తర్వాత ఎర్రటి మచ్చలు, వాపు, తీవ్రమైన నొప్పి, జ్వరం, చివరికి చర్మం దెబ్బతినే స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్లో 40 మంది ఈ వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఈ వ్యాధికి సరైన చికిత్సతో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇది సెల్యులైటిస్ అనేది ఒక చర్మంలో వచ్చే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. దీనివలన కాళ్ళు వాయటం కానీ, ఫీవర్ రావటం కానీ, ఎవరన్నా ఇప్పుడు గాయాలు, చిన్న చిన్న గాయాలు ఒంటి మీద ఉన్నా, లేకపోతే ఏదైనా ఫ్రెష్గా వూండ్స్ ఏమన్నా తగిలినా కానీ ఈ బ్యాక్టీరియా చర్మంలోకి పోయి ఇది అక్కడ చర్మాన్ని డ్యామేజ్ చేసి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే దాన్ని సెల్యులైటిస్ అంటాం. ఇది సహజంగా 2-3 రోజుల్లో యాంటీబయాటిక్స్ తోటే తగ్గిపోతుంది. కొంతమందికి ఎవరికన్నా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నా కానీ, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, ఈ షుగరు, ఇట్లాంటి సోరియాసిస్ ఇలాంటి డిసీజులు ఉన్న వాళ్ళల్లో ఇది కొంచెము టైం తీసుకుంటుంది. వారం రోజుల దాకా పడుతుంది. అట్లనే ఏమన్నా చర్మం కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యి వూండ్స్ కనుక ఏర్పడితే దాన్ని మేము సర్జికల్ వార్డులో అడ్మిట్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు ఓటీకి తీసుకెళ్ళి వాటిని డిబ్రైడ్మెంట్ చేసేసి వాళ్ళకి యాంటీబయాటిక్ ద్వారా వాళ్ళని కూడా తగ్గించిన. ఇంతవరకు అయితే మనకి ప్రమాదకరంగా అంటే యాంపిటేషన్లు కానీ అట్లాంటివి మాత్రం ఏమీ జరగలేదు. యాంటీబయాటిక్స్ తోటి కొన్ని సర్జికల్ డిబ్రైడ్మెంట్ తోటే అన్ని పేషెంట్స్ కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు.